హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయలేదు, కొంచెం బిజీ ఉండబట్టి. బట్ ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీతో వచ్చేసా. అదేంటంటే మా తెలంగాణ స్పెషల్ రవ్వ లడ్డూలు. సో అది ఎలా చేద్దామో నేర్చేసుకుందాం. ఫస్ట్ 2 కప్పులు రవ్వ తీసుకొని దానికి సరిపడా నెయ్యి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే రవ్వ లడ్డూల్లోకి కాస్త శనగపిండి యాడ్ చేస్తే లడ్డూలు రాయిలా కాకుండా మెత్తగా పళ్ళతో కొరికి నమలేలా వస్తాయి. శనగపిండిని కూడా రవ్వ వేయించుకున్న తర్వాత నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇంకా తర్వాత పొయ్యి పైన గిన్నె పెట్టేసుకొని 2 కప్పుల రవ్వకి 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నాము. ఇంకా స్వీట్ కావాలనుకునే వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు. తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత ఆ తీగ పాకంలో వేయించి పెట్టుకున్న రవ్వ శనగపిండి వేసి ఉండలు లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి కొన్ని కట్టెలతో ఉడికిస్తున్నాము. స్టవ్ పైన చేసేవాళ్ళు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే ఉండలు కట్టకుండా చక్కగా పాకం అంతా కూడా రవ్వకు అంటుకుంటుంది. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. కాస్త పల్చగా ఉన్నప్పుడే దింపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత లడ్డూలు కట్టుకోవాలి. అలాగే చల్లారిపోయిన తర్వాత ఈ రవ్వ అంతా కూడా గట్టిగా వచ్చేస్తుంది. మనకు ఈ లడ్డూలు చేయడం కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు చల్లుతూ చేతికి నెయ్యి అప్లై చేసుకొని రౌండ్ షేప్లో లడ్డూలు కట్టేసుకోవాలి. వీడియోలో చేస్తున్నాను కదా, అలాగా. అంతే, ఈజీ అండ్ టేస్టీ తెలంగాణ స్పెషల్ రవ్వ లడ్డూలు రెడీ. Subscribe to my channel. Bye bye.